హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫ్రైడే వచ్చేసి తలస్నానం చేస్తాం కదా, పిల్లలకి తలస్నానం చేయించాను కాబట్టి ఇంకా సాటర్డే రోజు వచ్చేసి ఆయిల్ పెడుతున్నాను హెయిర్కి. ఆయిల్ పెట్టేసి కొద్దిసేపు మసాజ్ అలా చేసేసి జుట్లు పెడదామని చెప్పేసి కూర్చున్నాను. యాక్చువల్లీ ఈ క్లిప్ ఏంటంటే లాస్ట్లో రావాలి, కానీ నేను ముందే యాడ్ చేశాను, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి. సో వీళ్ళ చాలా చిన్న జుట్టు, ఎందుకంటే 1 ఇయరే అవుతుంది వీళ్ళకి కటింగ్ చేయించేసి, అంటే దేవుని దగ్గర గుండు చేయించి. ఇంకా 1 ఇయర్కి ఏం జుట్టు అంత గ్రోత్ ఉండదు కదా, ఏమంత పెరగలేదు, కొంచెమే ఉంది. సో ఏమైనా జుట్టు పెట్టినా కానీ అటు కొంచెం ఇటు కొంచెం హెయిర్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ట్రై చేస్తూ ఉన్నా నేను, డైలీ అలా పెడుతుంటే కొంచెం జుట్టు పెరుగుతుంటుంది కదా అని చెప్పేసి ఇంకా డైలీ ఇట్లా పిల్లకల రబ్బర్లతో పెట్టేస్తున్నా, కొంచెం పెరుగుతుంది కదా. మరి చిరాకు ఉంటుంది కదా వదిలేస్తే కూడా. కొంచెమే ఉంది కానీ వదిలేస్తే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ కదా బాగుండదు అని చెప్పేసి బలవంతంగా అయినా సరే, వాళ్ళకి ఇష్టం ఉండకపోయినా సరే నేనేంటంటే ఆయిల్ పెట్టి పైకి పెట్టేస్తా. జుట్టు వీళ్ళకి పెయిన్ వస్తుందేమో కానీ చాలా ఇబ్బంది పడతారు జుట్టు వేయాలంటే మాత్రం. కొంచెం ఈమె ఇప్పుడు వేస్తున్నా చూడండి, ఈమె పెద్ద పాప, ఈమె కొంచెం సిల్కీ హెయిరే కానీ ఇంకా చిన్నామదైతే అస్సలు ఇంకా ఈమె అసలు ఓర్చుకోలేదు. జుట్టు కూడా కొంచెం దొడ్డుగా ఉంటుంది ఈమెది, అంటే మందం ఉంటుంది, చాలా హెయిర్ ఉంటుంది అనమాట. ఈమె అస్సలు భరించుకోలేదు, ఇంకా కొంచెం చిక్కులు తీస్తున్న పెయిన్కి ఏడుస్తూ ఉంటుంది. సో ఇంకా స్కూల్స్ ఉన్నప్పుడైతే చాలా ఇబ్బంది నాకు వీళ్ళ హెయిర్ వేయడం. మార్నింగ్ జుట్లు కదిలిచ్చామంటే ఏడుస్తారు. ఇంకా అట్లా అని చెప్పేసి ఈమెను బుజ్జగించుకుంటూ హెయిర్ పెట్టేస్తున్నా. కొంచెం చిన్న ఆమె ఏడుస్తుంది అన్నమాట, పెయిన్ వస్తుంది ఆమెకి, తప్పదు ఇంకా ఏదో ఒకటి చెప్పేసి ఇట్లా. ఏంటంటే డైలీ ఇట్లా పెడుతుంటే కొంచెం జుట్టు కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఇంకా అలాగే అందట్లేదని వదిలేసామనుకో వాళ్ళకి అనీజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా పెడుతున్నా. సో ఇప్పుడు హెయిర్ వేయించుకుంది మా పెద్ద పాప, పక్కకు కూర్చుంది. ఇంకేంటంటే చిన్నామని ఆట పట్టిస్తుంది అనమాట. చిన్నామని కొంచెం ఏడిపిస్తూ ఉంది. ఈమెమో ఏడవడానికి ట్రై చేస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఏడవద్దు, యూట్యూబ్ వీడియోస్ ఏ పిల్లలు ఏడ్చినా అలాంటివి పెట్టకూడదు అని చెప్పేసి, ఎవరేమంటారు ఎందుకు అది ఇదని అన్నీ ఇంకా క్వశ్చన్స్ వేస్తూ ఉంది. సో ఇంకా నేను నవ్వుతున్నాము, నేను మా పాప అందరం నవ్వుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు 11:30 అలా అవుతుందన్నమాట టైము. ఇంకా నేను ఇలా బుజ్జగించుకుంటూ కొంచెం ఆడిపించుకుంటూ అలా జుట్లు పెట్టేశాను. సో ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏంటంటే పని అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా 11:30 అవుతుంది కదా, ఇంకా పని అంతా అయిపోయిందనమాట. సో నేను ఏమన్నా స్టిచ్చింగ్ చేసుకునేది ఉన్నది, ఈరోజు స్టిచ్చింగ్ చేసుకుందాంలే అని ఆలోచిస్తున్నాను అనమాట. ఏంటంటే లాంగ్ ఫ్రాక్ అనమాట, శారీతో లాంగ్ ఫ్రాక్ చేద్దామని అనుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. సో అది చేద్దామనుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట బ్లాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని నేను ఆలోచిస్తున్నా. ఆల్రెడీ నిన్న నైటే చెప్పారు వాళ్ళు, ఏంటంటే నాకైతే పొంగనాలు వేయమని చెప్పారు. పొంగనాలు వేద్దాం అనుకున్నాను. నిన్న ఫ్రైడే ఇడ్లీ చేసేసాను. ఒకేలాంటి 2-3 రోజులు అలా తినారనమాట పిల్లలు. అందుకని చెప్పేసి గుంత పొంగనాలు వేద్దామని చెప్పేసి దాంట్లో అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి వేస్తాను, మీరు తినాలి అని చెప్పి ముందే నేను పర్మిషన్ తీసుకున్నాను అనమాట. వీళ్ళు పిల్లల దగ్గర ఏంటంటే తినరు, లేకపోతే వెజిటేబుల్స్ అన్నీ వేరి పక్కన పెట్టేస్తుంటారు. రైస్లో ప్రతి ఒక్క వెజిటేబుల్స్ ముక్క చిన్నవి వచ్చినా కానీ అవి వేరే పక్కకు పెట్టేసి ఓన్లీ సూప్తోనే తింటారనమాట. సో అవి హెల్త్కి మంచిది కాదు కదా అట్లా చేయడం అని చెప్పేస్తే ఎంత చెప్పినా ఇంక అంతే, వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకో వెజిటేబుల్స్ ముక్కలు అలా అది ఏరు పక్కకు పెట్టేస్తారనమాట. సో ఇంకా నేను ఈరోజు దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి తినాలి అని చెప్పేస్తే తింటామని అన్నారు. సో ఈరోజు నీ దగ్గర ఉన్నా అనమాట, అవేం వేరేయకుండా చూసా. సో ఇంకా 2 ఆయిల్ వేసాను నేను, 12 వస్తాయి అన్నమాట.
వాళ్ళు ఏం తినరు, వాళ్ళ మూడుని బట్టి ఒక్కొక్క రోజు ఏం పిల్లలు 4, 5 లేకుంటే వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తే మాత్రం ఒక 6 అంతే. ఇంకా అయిపోయింది. ఇంకా పల్లి చట్నీ కూడా నేను పట్టుకొని రెడీగా పెట్టా. సో ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ కానీ దోశ కానీ అలాగే ఇవి ఒక్కొక్క రోజు దిబ్బ రొట్టె కూడా వేస్తాను. ఇదే పిండితో చేస్తాం కదా, దోశ పిండితో. ఇంకా పొంగనాలు, దిబ్బ రొట్టెలు ఈ 4. తర్వాతనే ఉప్మా అస్సలు తినరు వీళ్ళు. ఉప్మా కానీ చపాతీ కానీ మా ఇంట్లో అస్సలు ఉండవు బ్రేక్ఫాస్ట్కి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇంకా పూరీలు కానీ వడ కానీ అవన్నీ చేస్తాను, కానీ చపాతీ మాత్రం అస్సలే తినరు బ్రేక్ఫాస్ట్కి. ఇంకా చపాతీ చేసినా కానీ దాంట్లోకి చపాతీ కుర్మా కావాలన్నమాట వాళ్ళకి. ఇంకా అదంతా మార్నింగ్ చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అదైతే నేను చపాతీ అయితే అస్సలు పెట్టుకోను. ఇవే ఇడ్లీలు, దోశలు, ఇవి తప్ప ఇవే వేస్తాను, కానీ ఇంకా అవేమి అంతగా వేయను. చపాతీ వచ్చేసి ఎప్పుడైనా ఇంకా నైట్ ప్రిపేర్ చేస్తాను అన్నమాట. పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ మనకు చట్నీలే ఈజీగా అయిపోతాయి కదా ఈ కుర్మాలు వీటికంటే కూడా అని చెప్పేసి నేను ఇవే వేస్తూ ఉంటాను ఇంకా. సో ఇంకా పూరి బాగానే ఇష్టంగా తింటారులే, కానీ పూరీలకు కూడా నేను కుర్మా చేస్తే తింటారు, లేకుంటే లేదు. చేస్తాను కానీ ఇంకా ఆయిల్ ఫుడ్ కదా, ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయను అన్నమాట నేను. ఆయిల్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ మంచిది కాదు కదా అని చెప్పేసి. సో ఇంక వీళ్ళు తిన్నారు, టిఫిన్ తినేసిర్రు, ఏంటో ఆడుకుంటున్నారు. ఇంకా స్నానాలు ఏం చేయలేదు. స్నానాలు చేయండి అమ్మా అంటే కానీ 2-3 సార్లు అంటే కానీ కదలరు. వీళ్ళ ఆటలో పడితే ఇంకా మన మాటలు వినిపించుకోరు అనమాట. వీళ్ళు ఇంకా స్నానం చేసి వచ్చినాక ఇందాక నేను జుట్లు వేసాను, డ్రెస్ చేంజ్ అయిపోయింది కదా, ఆ క్లిప్ ఫస్ట్ యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను జ్యూస్ తాగుతున్నాను. ఏంటంటే స్కిన్ కేర్ కోసం అనమాట. స్కిన్ కేర్ అంటారు అనమాట. ఏంటంటే ఇంకా కొంచెం నాకు స్కిన్ ఈ మధ్యన కొంచెం డ్రై అయిపోతుంది, డ్రై స్కిన్ కిందికి వస్తుందేమో అనిపించింది నాకు. పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అయింది. సో అందుకని వెజిటేబుల్స్ కొంచెం మనం హోమ్ రెమెడీసే బాగుంటాయి కదా అని చెప్పేసి నేను వెజిటేబుల్స్ జ్యూస్ తీసుకుంటున్నాను. డైలీ ఏం కాదు కానీ ఒక 2 డేస్ 3 డేస్కి అలా, వీక్లీలో 1-2 డేస్, ఒక 3 డేస్ అంతే, 3 టైమ్స్ అలా తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు పని అయితేనే ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా తినాలి, ఏదైనా చేసుకోవాలని చెప్పేసి. ఇంకా ఈ పని ఉన్నా కొంచెం పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టినా నాకు వీటి మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఈ వెజిటేబుల్స్ ఏంటంటే క్యారెట్ అయితే మన స్కిన్కి మంచిగా ప్రొటెక్షన్ కదా. సో క్యారెట్, తర్వాత బీట్రూట్, టమాటా వేసాను. వీటితో మనం ఎంత క్వాంటిటీ వెజిటేబుల్స్ తీసుకుంటే అంత క్వాంటిటీ జ్యూస్ వస్తుంది కదా. నేను వాటర్ ఏమి వేయలేదు, ఇంక వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా మనకి, టమాటాలో ఉంటాయి, క్యారెట్లో ఉంటాయి, బీట్రూట్లో ఉంటుంది. ఇంకా మెత్తగా మిక్సీ పట్టేస్తే ఇంకా వాటరే జ్యూస్ అనమాట. ఇంకా నేను వాటర్ ఏమి యాడ్ చేయను అనమాట. సో బాగానే ఉంటుంది, ఎక్కువ అంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. బీట్రూట్ తీయగానే ఉంటుంది, క్యారెట్ కూడా తీయగానే ఉంటుంది కదా. సో ఇంకా హనీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంకెందుకు హనీ, అవే తీయగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాను. సో లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. లంచ్ లెమన్ రైస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. సో వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.